మోడీ అధికారంలోకి వచ్చినాడు 2014లో ముడి చమురు ఒక డ్రమ్ము ఒక బ్యారెల్ ధర ఎంత అంటే సరిగ్గా $100. ఇవాళ 10 ఏళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఎంత అంటే $16 తగ్గింది, $84లకు వచ్చింది. ఏ ముడి చమురులకెళ్ళైతే పెట్రోల్ డీజిల్ తయారైతుందో దాని ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలన్నా పెరగాలన్నా? తగ్గాలి. మరి తగ్గిందా పెరిగిందా? 60 రూపాయలున్న డీజిల్ 105 అయింది, 70 రూపాయలున్న పెట్రోల్ 110 అయింది. దాంతో అన్ని పిరమైనవి. ఈడికెళ్ళి వేములవాడకెళ్ళి హైదరాబాద్ పోవాలి. బస్ కిరాయిలు డీజిల్ ధర పెరిగితే బస్ కిరాయిలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. కూరగాయల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే పప్పు పిరమైతుంది, ఉప్పు పిరమైతుంది, నూనె పిరమైతుంది, చింతపండు పిరమైతుంది, బస్ కిరాయిలు పిరమైతాయి. ఇవన్నీ పిరం చేసిన పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మనని సావగొట్టినోడు నరేంద్ర మోడీ. ఏం చేసిండు మరి? ఎట్లయింది 60 రూపాయలు 105, 70 రూపాయలు 110 అంటే అందులో రాష్ట్రాలకు వాటా ఇయ్యడు. పెంచిన దానిలో వాటా ఇయ్యద్దు రాష్ట్రాలకు. ఎందుకంటే పన్నుల రూపంలో పెడితేనేమో రాష్ట్రాలకు కూడా కొంత వాటా ఇయ్యాలి. అందుకే ఏం చేసిండు? సెస్సులు వేసిండు. సెస్సులు, సుంకాలు, ప్రత్యేక సుంకం. ఆ సుంకం ఏమనేసిండు? మేము జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక సుంకం వేస్తున్నామని చెప్పి ఈ 10 ఏళ్లలో మనందరి ముక్కు విండి ఎవరెవరైతే బండ్లు నడుపుతారో, ఎవరెవరైతే ఆటోలు నడుపుతారో, ఎవరెవరైతే ట్రాక్టర్లు నడుపుతారో, టాక్సీలు నడుపుతారో, కార్లు నడుపుతారో, లారీలు నడుపుతారో అందరి ముక్కు విండి ఈ 10 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినోడు నరేంద్ర మోడీ. ఆ 30 లక్షల కోట్లల్లో అంటే జాతీయ రహదారులు వేస్తా అని చెప్తాడు. వీడికెళ్ళి మీరు వేములవాడకెళ్ళి హైదరాబాద్ పోవాలంటే మీకు 2 మార్గాలు. ఒకటి సిరిసిల్ల సిద్దిపేట మీదకి వెళ్ళిపోవచ్చు, లేదా కామారెడ్డి మీదకి వెళ్ళి జాతీయ రహదారి మీదకి వెళ్ళిపోవచ్చు. కామారెడ్డి మీదకి వెళ్ళిపోతే 2 దగ్గరలో టోల్ కట్టాలి. కట్టాలనా లేదా? ఎంత కట్టాలి? రాను ఓను కలిపి 360 రూపాయలు కట్టాలి. సిరిసిల్ల సిద్దిపేట మీదకి వెళ్ళిపోతే ఇది రాష్ట్ర రహదారి, స్టేట్ హైవే. దీని మీద కూడా టోల్ కట్టాలి. రాను ఓను కలిపి 150 రూపాయలు కట్టాలి. మరి నువ్వు సుంకాలేసి వసూలు చేసి జాతీయ రహదారుల కోసమే తీసుకుంటున్న పైసలు అని చెప్పిన పైసలేవయ్యా మోడీ గారు? మరి మళ్ళా మా తోలు వలిచి టోల్ ఎందుకు వసూలు చేస్తున్నావు అంటే దానికి సమాధానం చెప్పాడు. ఏం చేసిండు? ఎవరికైనా 30 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లకెళ్ళి 14.5 లక్షల కోట్లు అంటే సగం అదానీలకు, అంబానీలకు వాళ్ళ రుణమాఫీ చేసిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ. ఈ విషయం మనకు తెలియదు, చాలా మందికి తెలియదు. ఆయన ఎంతో గొప్పోడు, ఆయన ఏందో ఇంద్రుడు చంద్రుడు అని మాట్లాడతారు కొంతమంది. దయచేసి ఆలోచించండి. అన్ని పిరం చేసి రూపాయి విలువను పాతాళంలోకి తీసుకుపోయి అప్పులను ఆకాశంలో పెట్టి ధరలను ఆకాశంలో పెట్టి దేశంలో పిల్లల మనసు నిండా మతం పేరు మీద విషం నింపి ఎదురుగా కూర్చున్నాడు. హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేకుండా అవతలోని కులము మతము అదే మెయిన్ అన్నట్టుగా, అదే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నది నరేంద్ర మోడీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఏమన్నా గట్టిగా అన్నామనుకో, ఇప్పుడు నేను అడిగినట్టు 5 పైసలు పనిచేసినవా బండి సంజయ్ 5 ఏళ్లలో ఒక్క ఊరికి ఒక్క శిలాఫలకం ఉన్నదా నీది అని గట్టిగా అడిగినావనుకో ఏమంటాడు ఎరికేనా? జై శ్రీరామ్. ఒక్కటే ఎరక. మా ఉమ్మక్క కరెక్ట్ చెప్పింది. ఊళ్ళల్లో మనమేమో ప్రతి ఊళ్ళో 100 మందికి తక్కువ కాకుండా మనం ఉంటాం. వాళ్ళేమో ఊరికి 2-3 ఉండరు. కానీ 2-3 వాడే డోర్ స్టిక్కర్ ఎత్తాడు, వాడే అక్షింతలు వంచుతాడు, వాడే జాండాలు కడతాడు, వాడే లొల్లి పెట్టుకుంటాడు, వాడే జై శ్రీరామ్ అంటాడు. వాడిద్దరున్నా ఒక్కొక్కటి 4 జెండాలు పట్టుకొని 8 జెండాలు పట్టుకొని ఆగమాగని చెప్తారు. ఇది వాస్తవమా కాదా? మరి ఏమైతుంది? ఎందుకైతుంది ఇట్లా? మరి 100 మంది ఉన్న మనం, 150 మంది ఉన్న మనం ఇద్దరున్న బీజేపీని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నాం వాళ్ళ వాదన అంటే దానికి కారణం ఒకటి. అందులో తప్పు మనందరిది ఉన్నది. ఇది వేదిక మీద కూర్చున్నది ఉన్నది, కింద ఉన్నది ఉన్నది.